బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పిలుచుకునే పవిత్రమైన ద్రాక్షారామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న బిఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం అతనికి మద్దతుగా నిలుస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఓ ఛానల్ చైర్మన్ గా ఉన్న పృథ్వీరాజుపై అసభ్యకరమైన ఆడియో బయటకు రావడంతో వెంటనే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భీమనాథుని సన్నిధిలో ద్రాక్షారామాలు ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ శ్రేణులందరూ ఈరోజు తరలి వచ్చి ఇక్కడ ఈ నిరసన చేయడానికి ముఖ్య కారణం మనకెంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో దేశాలన్నింటిలోనూ ఏడుకొండల స్వామి అంటే ఎంతో భక్తి తత్పరతో ప్రజలందరూ ఉంటారు. ఆయన పట్ల ఎంతో నమ్మకం. అటువంటి దేవస్థానానికి ఒక చైర్మన్ బిఆర్ నాయుడు గారు అతడు అర్హుడు కాదు. ఎన్నో విషయాల్లో మహిళల విషయంలో ఎంతో మంది భక్తులు చెందిన రక్షణ కల్పించలేని అటువంటి చైర్మన్ వెంటనే తొలగించాలని ఈ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని అతన్ని వెంటనే తొలగించి అర్హులైన వారిని గొప్ప వ్యక్తుల్ని సరైన ఆ చైర్కి ఉన్నతంగా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ద్రాక్షారామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాలు దేని చుట్టూ తిప్పుతున్నారంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ వెంకటేశ్వర స్వామి రాజకీయంగా వాడుకుంటున్నారు. వారికి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించాం.